నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. సోమవారం జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బూత్ల వద్ద భారీ భద్రతను నియమిస్తున్నారని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో బయటికి వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. పంగులూరు, కోరిసపాడు, అద్దెంకిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను శనివారం ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో అడిగి తెలుసుకుని పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రశాంతంగా పోలింగ్ జరగటమే వారి ప్రధాన లక్ష్యమని, పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ రోజున 144 సెక్షన్ అమలు చేస్తారని, ప్రజలు వచ్చి ఓటు వేసుకుని వెళ్లాలే కానీ గుంపులుగా ఉండకూడదన్నారు. అద్దెంకి నియోజకవర్గంలో పలు గ్రామాలలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారని, అక్కడ 3 అంచెల భద్రత ఉంటుందన్నారు. ఓటర్లు, పోలీసులు వారికి సహకరించాలని, ఎక్కడైనా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో జనరల్ ఎలక్షన్స్కి అన్ని చోట్ల పోలింగ్ బూత్ వద్ద పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో మన జిల్లాలో మొత్తం 1510 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 337 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఎక్కువ బందోబస్తు పెట్టడం జరిగింది. ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అన్ని చోట్ల ఎక్కువ మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ను కూడా పెట్టడం జరిగింది. సో ఈరోజు చిరాల కాన్స్టిట్యుయెన్సీ, పర్చూర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ అద్దంకి కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని సమస్యాత్మక పోలింగ్ బూత్లు చూడడం జరిగింది. అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఎందుకు క్రిటికల్గా పెట్టడం జరిగింది, అక్కడ గొడవలు ఏమున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది. సో పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఈ ఈవీఎం ట్రాన్స్పోర్టేషన్కి కానీ, తర్వాత పోలింగ్ బూత్కి దగ్గర ఏమైనా గొడవ చేస్తే, ఏమైనా గ్యాదర్ అయితే దాని మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. సో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా 5 మెంబర్స్ కంటే ఎక్కువ ఎవరు కూడా ఎక్కడ గ్యాదర్ కాకూడదు. ఈ 48 అవర్స్లో ఓన్లీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అలౌడ్. డోర్ టు డోర్లో కూడా ఓన్లీ 5 మెంబర్స్ కంటే ఎక్కువ ఎక్కడ కూడా ఉండకూడదు. ఏమైనా దాన్ని వైలేట్ చేస్తే దాని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పోలింగ్ రోజు కూడా పోలింగ్ స్టేషన్కి 200 మీటర్స్లో ఓన్లీ ఓటర్స్ మాత్రం ఉండాలి. ఎవరు కూడా ఓటర్స్ తప్ప, ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో వాళ్ళు తప్ప ఎవరు కూడా గ్యాదర్ కాకూడదు. గ్యాదర్ అయితే దాని మీద కూడా చట్టపరమైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే వెహికల్స్ వస్తాయో వెహికల్స్ కూడా 200 మీటర్స్ పరిధిలో రాకూడదు. ఏమైనా క్యాండిడేట్ తిరిగి పోలింగ్ ఎలా నడుస్తూ ఉంది చూడాలంటే వాళ్ళకి 3 వెహికల్స్ మాత్రం పర్మిషన్ ఉంటుంది. 3 వెహికల్స్ కంటే ఎక్కువ దాంట్లో వాళ్ళు తిరగకూడదు. ఏమైనా తిరిగితే వెహికల్ సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో 3 వెహికల్స్లో కూడా 15 మెంబర్స్ మాత్రం ఉండాలి. దాన్ని కాకుండా, క్యాండిడేట్ కాకుండా ఎవరు కూడా, ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా, ఏ యాక్టివిస్ట్ కూడా పోలింగ్ ఎలా నడుస్తూ ఉంది దాన్ని మేము చూస్తామని తిరిగేది పర్మిషన్ ఎవరికి లేదు. సో అది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో పోలింగ్ అంతా పీస్ఫుల్గా చేసేదానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. పీస్ఫుల్గా పోలింగ్ జరిగేటట్టు చూస్తాము. కొంచెం సైడ్ లైటింగ్ పెట్టి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి, యువత భవిష్యత్, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని, గడిచిన 5 సంవత్సరాలలో ఏపీని నాశనం చేశారని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు, అద్దెంకి మండలం దేనుకొండ గ్రామంలో శనివారం ఎమ్మెల్యే రవికుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను మంచి మెజారిటీతో గెలిపించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చే విధంగా ప్రజలు కృషి చేయాలన్నారు. అనంతరం సూపర్ 6 పథకాల గురించి రవికుమార్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
వైసీపీ పాలనలో ఎందరో నష్టపోయారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తరువాత అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. అద్దెంకి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముందుకు రావాలని రవికుమార్ పిలుపునిచ్చారు. వాళ్ళ కృషికలను పెరుగుతాం ఏల్చూరు అందరూ చూస్తున్నారు. గతంలో వేసిన రోడ్లు ఇవన్నీ కూడా రోజులు ఇవన్నీ కట్టించిన వాటర్ ప్లాంట్లు పెట్టించిన కానీ అన్నీ కూడా తెలుగుదేశం గవర్నమెంటే చేసాం చాలా పెద్ద ఎత్తున. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఒక్క డెవలప్మెంట్ కూడా లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో ఇంకా చాలా కనపడుతున్నాయి. వాటర్ స్కీమ్ ఇస్తే నాటడం చేత కాలేదు, మంచినీళ్ళు అందట్లేదని చెప్పారు. వాటర్ ప్లాంట్లు 3 ఇచ్చాము, అవి కూడా మూల పడేశారు. ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాము. అదే కాకుండా మన రాష్ట్రంలో మీ అందరికీ తెలియని విషయం కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చేసి అమృతాభావాన్ని పూజ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఇది అనమాట. అందరినీ భూములన్నీ కూడా వాళ్ళ చేతుల్లో వాళ్ళు గుప్పెట్లు పెట్టుకొని రాబోయే రోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడి కోసం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు మన దాకా వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్న భూములన్నీ దోచుకోవడానికి చేసిన కార్యక్రమం అక్కడ బట్టబయలైపోయి ప్రజలు చీకొట్టేదాకా వెళ్ళిపోయారు. 3 రాజధాని నాటకంతో రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు కాలక్షేపం చేశారు. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక రాజధాని ఉండే రాష్ట్రాలు దేశాలు చూసాం, కానీ 3 రాజధానులు అని చెప్పి చూసినైతే ఎక్కడ లేదు. 3 రాజధానులు అని పెట్టారు, ఎక్కడ కూడా ఒక పని చేయలేదు. వాళ్ళు ఇల్లు కట్టుకోవటాలు అవి తప్ప 2 పనులు చేయలేదు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఎంతమంది హత్య చేసిందో, హతమార్చిందో, దాడులు చేసిందో మీ అందరికీ తెలియంది కాదు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అబద్ధ హామీలు ఇవ్వటం, అవి కూడా 99% నెరవేర్చని మాటలు చెప్తాం తప్పకేం లేదు. అమ్మఒడి అన్నారు, ఒకరికి ఇచ్చారు, ఇద్దరికి ఇస్తామన్నా ఒకరికి ఇచ్చేసారు, వదిలేశారు. అట్లనే పెన్షన్లు, భర్త చచ్చిపోతే భార్యకి 4 రోజులు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు చాలా మంది తగిలారు నాకు, సంవత్సరం అయిపోయింది భర్త చచ్చిపోయి ఇంతవరకు పెన్షన్ రాలేదని. ఇట్లా 1 కాదు 2 కాదు అన్నీ చెప్పుకుంటూ పోతున్నారు. రేపు ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, మహిళలకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ నెలకి 15,100 రూపాయలు ఇవ్వటం కానీ, అట్లానే పెన్షన్ని 4,000 చేయటం, వాళ్ళగా 2-3 సార్లుగా పెంచకుండా ఒకేసారి 4,000 రూపాయలు చేయటం, ఈ ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి 7,000 ఇవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం. అన్నా క్యాంటీన్ కొన్ని 100 మందికి భోజనాలు పెట్టి అన్నా క్యాంటీన్ మూసేశారు. 1 కాదు 2 కాదు. ఈ ప్రభుత్వం వచ్చి అంబేద్కర్ విదేశీ విద్య తీసేసి జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టుకున్నాడు. ఒక్కరు కూడా సాయం చేయలేదు. ఇట్లా 1 కాదు 2 కాదు ప్రతి ఒక్కటి అడుగున ఈ ప్రభుత్వం చేసిన మోసం. ఎస్టీ బీసీ కాలనీలో 1,20,000 రూపాయలతో సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. 11 లక్షల రూపాయలతో నీళ్ల ఛానల్ నిర్మాణం తూర్పు బజారుగా రాములవారి గుడి వరకు సీసీ రోడ్డు వేయించడం జరిగింది. సోమవారం నాడు జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అందరూ కలిసి పనిచేయాలని, ఎన్నికలకు సంబంధించి ఇన్ని రోజులు పనిచేయడం ఒక ఎత్తు అయితే పోలింగ్ నాడు ఎంతో శ్రద్ధగా చేయడం మరొక ఎత్తు అని అద్దెంకి నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సునీల్ అన్నారు. అద్దెంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం సెక్టర్ అధికారులకు, మాస్టర్ ట్రైనర్స్ కు సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఆర్ఓ సునీల్ హాజరై మాట్లాడారు. అద్దెంకి నియోజకవర్గానికి కేటాయించిన పీఓ, ఏపీఓ, ఓపీఓలు ఆదివారం ఉదయం 9 గంటల లోపు జూనియర్ కళాశాలకు వచ్చి రిపోర్టు చేస్తారని, తక్షణమే వారికి ఎన్నికల సామాగ్రి ఇచ్చి ఈవీఎం, వీవీప్యాట్ మీద శిక్షణ, తదుపరి పీఓలకు ఈవీఎం, వీవీప్యాట్ మిషన్స్ అందజేసి వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు బస్సులో పంపిస్తారన్నారు. పీఓ, ఏపీఓలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసే కేంద్రం వద్ద అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారని, సెక్టర్ అధికారులు, మాస్టర్ ట్రైనర్స్ దగ్గర ఉండి పంపిణీ చేయాలన్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ అనేది తప్పనిసరిగా చేయించాలని, తదుపరి పోలింగ్ ప్రారంభించాలని ఆర్ఓ సునీల్ తెలిపారు.
ఒక డిసిప్లైన్డ్గా ఒక సిస్టమేటిక్గా వెళ్ళినట్లయితే ఎలక్షన్ నుంచి మనం సేఫ్గా బయటపడచ్చు. దానికి సంబంధించినటువంటి డౌట్స్ కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు కానీ ఈ ట్రైనింగ్ని మొదట పరిమితం చేయండి. దాంట్లో మనం పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మనం దాంట్లో ఎక్స్పర్ట్లని మనకి ఇబ్బంది లేదు, మనం ఒక కాన్ఫిడెంట్గా మనం చేయగలమో, ఎక్కడ ఇబ్బంది లేదని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు ఫీల్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే నన్నైనా తహసీల్దార్స్నైనా ఎవరినైనా పర్సనల్గా ఇప్పుడే, అంటే ఎప్పుడో కాదు, ఇప్పుడు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాతనే ఇక్కడే మీరు కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళని డైరెక్ట్గా మాట్లాడి అది సార్ట్అవుట్ చేస్తాం. కానీ ప్రధానమైనటువంటి దీని మీద మనకు ఒక గ్రిప్ వచ్చిన తర్వాత, ఒక పట్టు వచ్చిన తర్వాత దాని నెక్స్ట్ స్టెప్ పోవడం. ఇప్పుడు ఒకవేళ వీఆర్ఓ ఆడ అందుబాటులో లేకపోతే ఇంకోటి ఎవరినో పెట్టి చేస్తాం, పని అయితే ఆపం. కానీ అసలు మనం ఒక సెక్టర్ ఆఫీసర్గా మనం ఇక్కడ ఏం డిస్ట్రిబ్యూట్ చేయాలి, అక్కడ ఏం తీసుకోవాలి, ఇక్కడ ఎంతో ఇంత కట్టలు ఇస్తాం వాళ్ళకి. కానీ ఆ కట్టల్లో మన ప్రధానమైనటువంటి ఆ ఫస్ట్ 1-2 ప్యాకెట్స్ ప్రధానం. మొదటిది వచ్చి ఈవీఎంస్లోకి పోయేది, రెండోది వచ్చేసి స్క్రూట్నీ. ఆ రెండిట్లో మనం పర్ఫెక్ట్గా కానీ ఆ రెండింటి డేటా మనం కానీ తీసుకోగలిగితే నువ్వు బయటపడిపోయినట్టే. నువ్వు మిగతా ఎంత ఉన్నది ఆ రెండు కానీ ఫెయిల్ అయినావంటే నువ్వు మొత్తం టోటల్ ఎలక్షన్లో ఫెయిల్ అయినట్టే. కేవలం ఈవీఎంస్, ఫస్ట్ ప్యాకెట్, రెండో ప్యాకెట్, ఈ 3 మాత్రమే నువ్వు ఎలక్షన్లో సక్సెస్ అయ్యావా, ఇన్ని నెలల నుంచి నువ్వు చేసిన శ్రమంతా ఫలితం ఇచ్చిందా ఫెయిల్ అయింది అనేది ఆ 3 డిసైడ్ చేసేస్తారు. మిగతా అంతా కొద్దిగా అటు ఇటు అయినా కానీ మనం ఏదో ఒక విధంగా ఎవరో ఒక పర్సన్ పెట్టి అడ్జస్ట్ చేయగలం. కానీ ఆ 3లో ఫెయిల్ అయినావంటే ఇన్ని నెలలు చేసిన శ్రమంతా నువ్వు ఫెయిల్యూర్ కింద లెక్కేసేస్తావు. కాబట్టి బేసికల్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత మనం ఇవన్నీ ఓకే, ఎందుకంటే అన్ని సౌకర్యాలను కల్పించకుండా అన్ని మీరే మీ పాటలు మీరు పరండి, మీరు చేయండి అంటే అది నేను చెప్పడం మంచిది కాదు, మీరు అందరి సహకారంతోనే మనం యూ కెన్ డూ ఇట్. సో ముందు దీని మీద మనం అసలు ఫస్ట్ స్టెప్ నుంచి ఏది లోపల స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి అక్కడి నుంచి అసలు ఫస్ట్ ఎలా వస్తుంది, మనకేం చేస్తుంది, మనం ఏం చెక్ చేసుకోవాలి, మనం చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడింగ్ ఆఫీసర్కి ఏమి ఇవ్వాలి, ఆయనకేమి గైడ్ లైన్స్ ఇవ్వాలి, అట్లా దాని మీద ఫస్ట్ మనం గ్రిప్ వస్తే. వాస్తవానికి నాకు కొద్దిగా అంతో ఎంతో పెద్ద అవగాహన లేదు, కొద్దిగా ఉన్నా కానీ చిన్నపిల్లలు చదువుకున్నట్టు రాత్రంతా మేము కొన్ని బుక్ చదువుతాం, ఇప్పుడు కూడా చదువుకుంటామండి, రాసుకుంటాం మళ్ళీ ఎక్కడ ఏ పేజీలు ఏముందనేది. ఎందుకంటే ఎలక్షన్ అనేది మనకి ఎంతకుముందు చేసినా కానీ ఫస్ట్ నా డ్యూటీ మొదలెట్టు ఎలక్షన్ డ్యూటీతో మొదలైంది. ఈ జిల్లాలోనే పాత జిల్లాలో ఎలక్షన్ గిద్దలూరు నియోజకవర్గంలో ప్రతి ఎలక్షన్ ఆల్మోస్ట్ పోయినసారి చేయకపోయినా పోయినసారి కలెక్టరేట్లో ఉన్న హెడ్ క్వార్టర్స్లోనే చేసినాను. అయినా అంతా కొత్తగానే ఉన్నాం. ప్రతి ఎలక్షన్ ఏదో ఒక మార్చేస్తూ ఉంటుంది. సో దట్ మనం ఇంతకుముందు చేసాము మనకు తెలుసు అనేటటువంటి కాన్ఫిడెంట్ లేకుండా ఎంతో కొంత తెలుసుకోవాల్సింది ఉంది. మనం స్టిల్ స్టూడెంట్ అనే ఒక దృక్పథంతో మనం ముందు ఒక కమాండ్ అనేది తెచ్చుకున్నట్లయితే అందరం కూడా దానికి ఇక్కడ ఏర్పాటు చేసి, ఇప్పుడు మన కృష్ణప్రసాద్ గారు వారికి తెలిసిన వాళ్ళు చెప్తారు, ఏదైనా 1-6 పాయింట్లు నాకు తెలుస్తుందని చెప్తాను. ప్లస్ మాకంటే మాస్టర్ ట్రైనర్స్కి ఎంతో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు సెక్టర్ రాష్ట్రపతికి ఎంతో చేస్తున్నారు. ఈ మీటింగ్ ప్రధానం చేస్తాం. ఈ సబ్జెక్టుకు సంబంధించి ఒకరికి తెలియని అంశాలు ఇంకొకటి తెలిసింది ఏదైతుందో అవి ఏదో మేము స్టేజ్ మీద కూర్చొని చెప్తాం, మీరు వినమని నేను చెప్పను. మాకు తెలియని విషయాలు మీకు తెలుసుండొచ్చు, ఎంతో అంటే ఫీల్డ్ లెవెల్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. సో మీరు చెప్పినవి కూడా ఏదైనా కొత్త విషయాలంటే మనం స్టేజ్ ముందుకు వచ్చో లేకుంటే అక్కడి నుంచో చెప్తే అందరం షేర్ చేసుకొని ఒకే ఫ్రీక్వెన్సీతో మనం ఎలక్షన్ ఇంతవరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన నియోజకవర్గం లాక్కొచ్చాం. కానీ ఈ 1-2 రోజులు కానీ మనం జాగ్రత్త పడితే అందరం ఒక సక్సెస్ఫుల్ విజయవంతమైన టీంగా మనం బయటపడతాం. దానికోసం ప్రధానంగా వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాం ముందు. దీని తర్వాత 13వ తేదీన జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభంజనం సృష్టించనున్నదని, వైసీపీ పాలనలో బ్రాహ్మణులను గుర్తించి తగు న్యాయం చేశారని దేవాదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు శ్రీకాంత్ తెలిపారు. అద్దంకి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో బ్రాహ్మణ సంఘం తరపున ప్రచారం చేసేందుకు యాత్ర చేపట్టారని, చివరి రోజు యాత్ర అద్దంకి నియోజకవర్గంతో ముగిసిందన్నారు. అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాణెం హనుమిరెడ్డి పోటీ చేస్తున్నారని, ఎంపీగా నందిగాం సురేష్ బరిలో ఉన్నారని, ఓటర్లందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఇద్దరిని మంచి మెజారిటీతో గెలిపించారని శ్రీకాంత్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు చేశారని, చంద్రబాబులాగా జగన్ దొంగ హామీలేమీ ఇవ్వరని, ఇచ్చిన హామీలు అమలు చేయటం తెలుసన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన అందాలన్నా, సంక్షేమ పథకాలు కొనసాగించాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు.
26వ తారీఖు నుండి మా బ్రాహ్మణ చైతన్య యాత్ర కర్నూలు నుంచి ప్రారంభించి శ్రీకాకుళం వరకు వెళ్ళి ఈరోజు అద్దంకిలో లాస్ట్ ఎన్నికల గడియ ప్రచారం ఇంకా ముగుస్తుందనంగా ఒక గంట సేపట్లో ఇక్కడ అద్దంకిలో ఎమ్మెల్యే అభ్యర్థి పానెం చిన్న హనుమిరెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి నందిగామ సురేష్ గారికి అందరూ కూడా మా బ్రాహ్మణ సామాజిక వర్గమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వీరందరికీ ఓటు వేయించి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని అందరూ కూడా చాలా మా బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా కష్టపడుతుంది. ఇక్కడ కూడా మన సీతారామయ్య గారు, ఈ అద్దంకి బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు, వీరందరూ కూడా బ్రాహ్మణులంతా. ఎందుకు మనము బ్రాహ్మణులు తెలుగుదేశం పార్టీకి ఎందుకు వేయకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు ఉండాలా అనేది ఒక 2-3 అంశాలను మీకు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ మాకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మా సామాజిక వర్గాన్ని నిట్ట నిలువున మనకు తొక్కినటువంటి పార్టీ మా అందరికీ కూడా. అప్పటి నుంచి వాళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బ్రాహ్మణ ద్వేషులు. తెలుగుదేశం పార్టీ అంటేనే బ్రాహ్మణ ద్వేషి. ఎందుకంటే చిన్న విషయానికి వస్తూనే వెంటనే మా సమాజంలో మొత్తం రాష్ట్రంలో బ్రాహ్మణులు అందరూ కూడా ఒక సామాజిక వర్గం, మాకొక బ్రాహ్మణులు సమాజాన్ని దశ నిర్దేశించి చేసేవారు. అప్పట్లో కరణాల ప్రభావం ఎక్కువ ఉండేది. ఆ కరణాల ప్రభావం ఎక్కువ ఉందనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తూనే కరణీకాలను తీసివేయడం, మా బ్రాహ్మణులు ఏదైతే ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతున్నారో ఆ మూలాలను కొట్టివేయడం జరిగింది. ఆ మూలాలను కొడుతూనే వెంటనే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 28 మంది కరణాలు ఆత్మహత్య కానీ గుండెపోటుతో మరణించడం కానీ అటువంటి పరిస్థితుల్లో ఈ కరణికాలు తీసివేయడంతో మా బ్రాహ్మణులకు చేతులు తెగ్గొట్టినట్లయింది. అదేవిధంగా ఉద్యోగస్తులకు వయోపరిమితి తగ్గింపు అనే కార్యక్రమాన్ని మరీ పెట్టారు. వయోపరిమితి తగ్గితే ఎక్కువ దీంట్లో నష్టపోయిండేది అందరితో పాటు, కానీ నష్టపోయిండేది బ్రాహ్మణ సామాజిక వర్గమే. ఎందుకంటే మాకేదో పిల్లలను పెళ్లి చేసుకోవడము, పిల్లలను చదివించుకోవడము అనేటువంటి కార్యక్రమాలు ఉన్న డబ్బుతో ఏదో ఒకటి కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే ఆ వయోపరిమితి తగ్గించి అప్పుడు కూడా దాదాపు 8-10 మందిని పొట్టన పెట్టుకునేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా మన వంశపారంపర్య హక్కులు తీసేశాయి. జీవో నంబర్ 76 అనేటువంటిది అప్పుడు వారు ఇవ్వలేదు. అదేవిధంగా ధార్మిక పరిషత్ అనేటువంటిది దేవాదాయ శాఖలో అతి కీలకమైనటువంటిది ధార్మిక పరిషత్. ఆ ధార్మిక పరిషత్ అనేటువంటి దాన్ని తీసేసి దాంట్లో కూడా మరి ఈ యొక్క దేవాదాయ శాఖను నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో అక్కడ కూడా బ్రాహ్మణులను మాకందరికీ కూడా చాలా అన్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాకు పాదయాత్రలో చెప్పినట్టు 14 నుంచి 19 నుంచి 24 ఇప్పటి వరకు కూడా రాజకీయంగా మాకు మంచి సముచిత స్థానాన్ని ఇచ్చి ఎమ్మెల్యేలుగా ఇచ్చారు. నాతో పాటు 6 మంది ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. రాష్ట్రంలో 18 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా వివిధ డైరెక్టర్లు కూడా, వివిధ శాఖలో డైరెక్టర్లు, హస్తకళలు అయితేనేమి, సివిల్ సప్లైస్ అయితేనేమి. అద్దంకి నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు గాను సోమవారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తను పోటీ చేస్తున్నారని ఇండిపెండెంట్ అభ్యర్థి గోళ్లపాటి వెంకటాచారి తెలిపారు. ఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటాచారి శనివారం ఏఎస్ఎన్తో మాట్లాడారు. అద్దంకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ సోమవారం నాడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డ్రిల్లింగ్ మిషన్ గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలన్నారు. అద్దంకి నియోజకవర్గంలో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, ప్రభుత్వంలో మారుతున్నప్పటికీ సమస్యల పరిష్కారం కావటం లేదన్నారు. చేతి వృత్తిదారులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం, ప్రభుత్వ వైద్యశాల ఆధునీకరణ, అద్దంకి అభివృద్ధి, త్రాగు సాగునీటి సమస్యల పరిష్కారం, శాశ్వత లైబ్రరీ, రిజిస్టర్ కార్యాలయం వంటివి నిర్మాణం చేయడం జరుగుతుందని వెంకటాచారి చెప్పారు. జీవనదైన గుండ్లకమ్మ ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుని భవిష్యత్తు తరాల వారికి త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తారన్నారు. నేను మీ గోళ్లపాటి వెంకటాచారి అనే నేను అద్దంకి పట్టణ నివాసిని. అద్దంకి నియోజకవర్గ శాసనసభ స్వతంత్ర అభ్యర్థిగా డ్రిల్ మిషన్ గుర్తుతో పోటీగా నించొని మీ ముందుకు వస్తున్నాను. ముందుగా నేను చెప్పదలుచుకున్నది కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతున్నాను. దానికి అనుకూలంగా మీరు నా వంతు కుటుంబంలో కనీసం అంటే కనీసం ఒక్క ఓటు వేసి నన్ను ఆశీర్వదించవలసిందిగా అద్దంకి నియోజకవర్గ ప్రజలకు తల వంచి, శిరస్సు వంచి నమస్కరించి మరీ అడుగుతూ ఉన్నాను. ఇందులో మొదటి భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ
మైనార్టీ వర్గాలకు అండగా తోడుగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు గుడిసెలలో అడవుల్లో గూడాలలో మగ్గిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక మీ ముందుకు వస్తున్నాను. అదేవిధంగా అద్దంకిలో రాజకీయం భ్రష్టమై వ్యాపారాంతకమై దగాకోరు విధానమై అద్దంకి నియోజకవర్గ ప్రజలు ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిమి పట్టలేక మీ ముందుకు వస్తున్నాను. ఈ డ్రిల్ మిషన్ శ్రామికుని చెమట నుంచి కార్మికుల్లో కడిగిన కండరాల నుంచి రైతు కూలీల రక్తం నుంచి నిరుపేదల కన్నీటి నుంచి కన్నీటి మంట నుంచి అన్యార్థుల అక్రమాల నుంచి పుట్టిందే ఈ డ్రిల్ మిషన్ సింబలపై మన కుటుంబంలో కనీసం అంటే కనీసం మన వంశం మొత్తంలో ఒక్క ఓటు వేసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా అద్దంకి నియోజకవర్గ ప్రజలను శిరస్సు వంచి నమస్కరించి మరీ అడుగుతూ ఉన్నాను. అందులో భాగంగా అద్దంకి పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం తక్షణమే చేపట్టాలి. దాని వలన అనేక రకమైనటువంటి రోడ్ల ప్రమాదాలను అరికట్టవచ్చు. అదేవిధంగా అన్ని రకాల వైద్య సదుపాయాలతో 1000 పడకల ఆసుపత్రుల నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ చేపట్టడంలో భాగంగా ముందుకు వెళ్తాను. అదేవిధంగా అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గంలో అధికార పార్టీలను చూశారు, ప్రతిపక్ష పార్టీలను చూశారు. ఏ పార్టీలు మన అద్దంకి నియోజకవర్గానికి ఏం మంచి పనులు చేశారో చూసి వారిని ప్రశ్నించే విధంగా కనీసం అంటే కనీసం ఒక్క ఓటు డ్రిల్ మిషన్ సింబల్ పై వేస్తే మీ అన్నగా, మీ సోదరుడుగా, మీ పక్షాన ప్రశ్నించే హక్కు నాకు కల్పిస్తారని బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మందా జోసెఫ్ శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరకొండపాలెం, కలవకూరు, ధర్మవరం, వల్లాపల్లి ఎస్సీ కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది. అలాగే ఏనుగు గుర్తుకు ఓటు వేయమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హక్కుల కోసం పనిచేసే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని అందరూ గుర్తుపెట్టుకుని ఈవీ మిషన్లో 4వ నెంబర్ మీద ఏనుగు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించమని చెప్పడం జరిగింది. నేను బహుజన్ సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏనుగు గుర్తుపై నేను పోటీ చేస్తా ఉన్నాను. ఏనుగు గుర్తు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇది అండగా నిలిచే ఏనుగు గుర్తు. ఉత్తరప్రదేశ్లో బెహన్జీ కుమారి మాయావతి గారి ఏనుగు గుర్తు మీద 4 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. ఏనుగు గుర్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన కావాలని జెండాలో పెట్టుకున్నారు. 1942లో ఆయన పార్టీ పెట్టి ఏనుగు గుర్తును నీలి జెండాను తీసుకున్నాడు. మహాత్మా జ్యోతిరావు పూలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు హక్కులు కావాలని చెప్పేసి పోరాడిన స్ఫూర్తిని తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్ఫూర్తి తీసుకున్న మాన్యశ్రీ కాంశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారు. ఇది మాలా మాదిగా ఎరుకల యానాది వీళ్ళకి హక్కుల కోసమే ఈ పార్టీని కేవలం పెట్టారు. అంతకుముందు కాంగ్రెసు, బీజేపీ తదితర పార్టీలు ఉన్నాయి. అవన్నీ కూడా కాంగ్రెసు, బీజేపీ బ్రాహ్మిన్స్ పార్టీ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పెట్టుకున్న పార్టీలు. ఈ 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎలాంటి హక్కులు కూడా లేకుండా చేసిన పార్టీలు అయ్యి 1984 ఏప్రిల్ 14న మాన్యశ్రీ కాంశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని పెట్టారు. ఈ పార్టీ ద్వారా బెహన్జీ మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రిగా ఆడపడుచు పనిచేసింది. ఆమె పరిపాలనలో ప్రతి కుటుంబానికి సర్వే చేసి పొలం లేని కుటుంబానికి 3 ఎకరాల పొలం పంచిపెట్టింది. దగ్గర 18 లక్షల ఎకరాలు ఆమె పొలం పంచిపెట్టింది. ప్రతి కుటుంబానికి స్థలం లేని కుటుంబానికి ఇల్లు ఇచ్చింది. అట్లాగే చదువుకున్న యువతకు, పిల్లలకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ కానివ్వండి, విద్య, వైద్యం అన్నీ కూడా ఫ్రీగా అక్కడ చేసింది. అట్లాగే రోడ్లు, భవనాలు, వారి కమ్యూనిటీ హాళ్ళు, హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండం కట్టించి పరిపాలన చేసింది. మన మీద దాడులు చేసిన రౌడీలను 150,000 మందిని తీసుకెళ్ళి లాకప్లో పెట్టింది. అది కేవలం ఈ పార్టీ ద్వారా అలాంటి పనులు సాధ్యం అవుతాయి. కనుక ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.